జెంటిల్మెన్, మీరు మీ యొక్క అడ్వెంచర్ ట్రిప్ ని రివర్ క్రాసింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. రివర్ సైడ్ లో ఓవర్ క్రాస్ ఉంది. అందులో పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. అందులో ఈ ట్రిప్ కి కావాల్సిన అన్ని సామాన్లు ఆ బ్యాగ్ లో ఉంది. దాంతో పాటు రూట్ మ్యాప్ కానీ రూట్ చార్ట్ ఉంది. ఏంటి అర్థమైందా? అవును. ఈ గుమ్నాం సింగ్ ఎవరు? ఎందుకని ఇతను 500 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాడు? మిస్టర్ గుమ్నా అడ్వెంచర్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఈయన అడ్వెంచర్ ట్రిప్ కోసం సపోర్ట్ చేయడానికి ఎంతైనా తెగించి భరిస్తాడు. రెగ్యులర్ గా చేస్తుంటాడు. ఆయనకి 500 కోట్ల డబ్బు ఏం కాదు, ఒట్టి చాక్లెట్ లాంటిదే. ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉందో ఆయనకే తెలియదు. ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మీ ముందు వచ్చి నిలుస్తాడు. థ్యాంక్ యూ. ఓకే, టుడే యూ క్యాన్ రెస్ట్. అక్కడ టెంట్ ఉంది చూడండి. రేపు పొద్దున రివర్ క్రాసింగ్ నుంచి స్పోర్ట్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. అరే ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? వీడేం చెప్తున్నాడంటే ఇవాళ నైట్ కి వర్షం వస్తుందా లేదని అడుగుతున్నాడు. రేపు రివర్ ని క్రాస్ చేయడం కష్టమంట. ఇవాళే రివర్ ని క్రాస్ చేస్తే మంచిదంటున్నాడు. ఓకే, బిగ్ బుల్ వెదర్ ని చాలా బాగా ప్రెడిక్ట్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ టుడే. మీ బోట్ లోపల ఒక వాకీ టాకీ కూడా ఉంది. దానితో 1 కిలోమీటర్ రేడియస్ డిస్టెన్స్ తో మీరు మాట్లాడగలుగుతారు. గో రెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. పార్టిసిపెంట్స్ రెడీ? మోటో, yes, yes. పతులు కాస్త జాగ్రత్త. పవర్ క్రాఫ్ట్ ని నేనే తోలబోతున్నాను. బయలుదేరు త్వరగా. కానీ అయ్యమ్మా, మేము రెడీ. సిద్ధమేరా? ఆ చాటి కొద్దిగా చూపించు, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుందాం. On your mark, get set, go! మోటో, నువ్వు ఇంకా రూట్ మ్యాప్ నే చూస్తున్నావా? అందరూ వెళ్ళిపోయారు. ఏంటది? జై హో! అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రేస్ లో మనం మాత్రమే మిగిలాము. 500 కోట్లు మనకు మాత్రమే మిగలబోతోంది. మోటో వెళ్ళిపోయారంటే పందెంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ చూడు, అదిగో అక్కడ. ఓ నో, సారీ. త్వరగా వెళ్దాం. వేగంగా, ఇంకా వేగంగా. నడపరా, త్వరగా నడుపు. త్వరగా నడుపు. వాళ్ళు దగ్గరికి వచ్చేసారు. త్వరగా వెళ్ళు. వెరీ గుడ్. ఎత్తున పట్టేలాగా తోలుతున్నావు ఏంద్రా నువ్వు అసలు? నువ్వు ఈ స్పీడ్ తో వెళ్తే 500 రూపాయలు రాదురా. అరే ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్తాను చూడు. అరే వీళ్ళు మనల్ని ముందు దాటుకొని వెళ్తున్నారు. చూసి తోలరా. ఈ పార్టీకి లేకపోతే ఆ రాడని గుద్దుండేవాడివి నువ్వు. చూసి తోలరా. ఈ పార్టీకి ఖచ్చితంగా ఆ రాళ్ళని గుద్దుండేవాడివి. పతులు జాగ్రత్త. అయ్యో, దారిలో అంతా కొండరాళ్ళుగా ఉన్నాయి. నాకేమవుతుందో నాకు భయం వేస్తుంది. నేను ఇంటికి వెళ్ళాలి. పతులు, మన రేసుని గెలవడం ఎవరు ఆపలేరు. శభాష్ మోటో. ముందు మన మోటు బొట్లని మన దారి నుంచి తొలగించాలి. ఇక్కడే నదిలో తోసేయమంటారా? చెప్పండి.
కొంచెం అన్న స్కూల్లోకి వెళ్ళి చదువుంటే నీకు బుర్ర పని చేసేది. ఏం చేసినా ప్లాన్ చేసి చెయ్యాలి. రా చూసుకుందాం. కరెక్టే. ఏయ్. ఏయ్, నన్నేం చూస్తావు? ఎదురుగా చూడు, ఎదురుగా. ఏయ్. నేనెందుకు ఎదురుకుండా చూడాలి? నువ్వే చూసుకో. నేనెందుకు నీ ఆర్డర్ ని వినాలి? ఆ? వినొద్దు, నాకేమైంది? ఏయ్, ఎదురుగా చూడు, లేదంటే పైకి వెళ్ళిపోతా. నేను అస్సలు చూడను. మోటు ఎదురుగుండా చూడు. మోటు ఒక్క కన్నుతో అయినా చూడు. అసలు అంతా పోయింది. మోటు జాగ్రత్త. బాయ్ బాయ్ మోటు బొట్లు, మళ్ళీ కలవం మనం. ఒక కాంపిటీటర్ తగ్గిపోయాడు. ఏ మొట్టు పట్లు లెటర్ వేయండి. బాయ్. అలా పైకి చూడు, బ్యాలెన్స్ చేస్తున్నారు. మనం ప్రమాదంలో ఉన్నాం. వాడేమో మనల్ని చూసి నవ్వుతున్నాడు. కలవనివ్వు, వాడి పని పడతాను. అయ్యమ్మ మోటుపతులు, మీరు బై ఎయిర్ వెళ్ళలేరు. మీరు రివర్ లోనే వెళ్ళాలి. అయ్యమ్మ మోటు బ్యాలెన్స్ చెయ్యి, బాగా ఆడుతోంది. మధ్యలోకి వచ్చి నిలబడు. పతులు మోటు మోటు మోటు. హే మోటుపతులు, మీరు చూపించండి ఈ మోటుపతులు తడాక ఏంటి అని. అవును సింగం సార్, మోటు పతులు సాధించి చూపిస్తారు. అరే కళ్ళు తెరిచి చూసి తోలరా. సరేనా? అరే రే, ఈ ప్లేస్ చూడటానికి ఎంత బాగుంది. చాలా అద్భుతం. గసతరం, అక్కడ చూడు, జిక్కలు నీళ్లు తాగుతున్నాయి, పక్షులు ఎగురుతూ ఉన్నాయి. బ్యూటిఫుల్. నేనే అందరికంటే వెనకాలన్నాను. నేను ఎలా రేసులో గెలుస్తానో తెలియలేదు. అరే ఇదేంటి, అన్ని పక్షులు నన్ను చూసుకుంటూ వస్తున్నాయి. కాపాడండి, కాపాడండి. ఈ పక్షులు నన్ను అటాక్ చేస్తున్నాయి. ఎవరైనా నన్ను కాపాడండి. అరే అయ్యో, సోరవరన్నా, కాపాడండి. అదొక అయ్యో. చిన్న పక్షే కదా, దాన్ని చూసేందుకు భయపడుతున్నావు. అమ్మా. ఇక్కడ చూడండి, ఎన్ని ఫ్లయింగ్ ఫిషెస్ ఉన్నాయి. స్కూల్ కి వెళ్ళి నువ్వు చదువుకుంటే చేపల గురించి నీకు కొంచెం తెలిసి ఉండేది. పాపం వీళ్ళని క్రోకడైల్ తరుముతుందనుకుంటా. ఇంకొక కంప్యూటర్ ని పక్కకి తప్పించే సమయం వచ్చేసింది. పతులు ఏదో ఒకటి వస్తుంది. ఉడి బాబా, అరే, ఎంత పెద్దదిగా ఉంది. చాలా బాగుంది. ఇంత పెద్ద మొసలా. ఇంత పెద్ద crocodile. పతులు, మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. Come on, మోటు. పద. ఏయ్ జైంట్ మొసలి, మర్యాదగా వాళ్ళని వదిలేయ్. అరే, ఈ బోట్ ఈ ఎందుకు బోట్ రివర్స్ లో ఎందుకు reverse లో వెళ్తుంది? వెళ్తోంది?
మోటు స్పీడ్ ఎక్కువ చెయ్యి. నేను స్పీడ్ ని పెంచుతున్నాను కానీ ఈ బోటు ముందుకి వెళ్ళలేదు. ఇదేంటి ఇక్కడేం జరుగుతుంది? బోట్ ఎందుకు వెనకాలి జరుగుతుంది? ఎవరు నా బోటుని వెనక్కి లాగుతున్నారు? వెళ్ళండి, ఇక మీద మేము పార్టిసిపేట్ చేయలేం. ఆల్ ద బెస్ట్. మోటు బాగా గట్టిగా పట్టుకో. అందరి బోట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.